అమెరికా ఇప్పుడు ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. వాస్తవంగా మదిరో ఎవరైతే ఇవాళ ఇతనున్నాడో వెనుజులా అధ్యక్షుడు, తనని తన భార్యని అరెస్ట్ చేసి ఇప్పుడు అమెరికాలో డ్రగ్స్ కేసు కిందని విచారిస్తారు వాళ్ళని. దెన్ ఇక వాళ్ళ కేసు విచారణ జైలు, అమెరికా జైళ్ళలోనే వాళ్ళ బతుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇతనికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి మచారో ఇప్పుడు అక్కడ అధ్యక్షురాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. తనని క్రిందటిసారి ఇతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు చేశారు. లైక్ ఏది బర్మాలో కనుక ఆంగ్ సాన్ సూచీని చేసినట్టు శాంతి దూత ఆవిడ కూడా ఏది నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అక్కడ వాళ్ళు అమెరికా మనుషులని అర్థం. యోనస్ ఇక్కడ హసీనాని పంపించేశాడు. అట్లాగే అక్కడ మెచ్రో ఇప్పుడు దేశం విడిచి పారిపోయి ఉన్నది ఆమె ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి పరిపాలన తీసుకునే అవకాశం ఉంది. ఆమెను ముందు పెట్టబోతున్నారు. ఇప్పుడు హసీనాని ఎట్లయితే దించేశారు, ఇప్పుడు అక్కడ మధురోని దించేసేసి హసీనా మన దేశం వచ్చి తలదాచుకుంది. లేకపోతే ఆమెను కూడా ఏదో ఒకటి అరెస్ట్ చేసి శిక్షలు వేయించేసేవాళ్ళు లైక్ ఇమ్రాన్ ఖాన్ లాగా. బట్ మధ్యలో అక్కడికే అయితే ఇదే సందర్భంలో క్యూబా, నికరగోవా లాంటి దేశాల మీద కూడా అమెరికా భవిష్యత్తులో ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నటువంటి మాట అయితే వాస్తవం.